all, welcome to a special program in 10 TV with your Dhana. హైదరాబాద్ అని తలుచుకోగానే హైదరాబాద్లోని ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ మనకు గుర్తొస్తాయి. అందులో భాగంగా ఈరోజు వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేస్ అయినటువంటి చార్మినార్ ముందు నేనున్నాను. అయితే హైదరాబాద్ అని తలుచుకోగానే హిస్టారికల్ ప్లేసెస్ ఎలా అయితే గుర్తొస్తాయో హైదరాబాదీ బిర్యానీ కూడా మన మైండ్లో అలాగే తడుతుంది. అండ్ వేరే వేరే ప్లేసెస్ నుండి కూడా హైదరాబాదీ బిర్యానీ కోసం స్పెషల్గా ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే అతిశయోక్తి అస్సలే కాదు. అయితే ఈ సీజన్ ఎస్పెషల్లీ రంజాన్ సీజన్లో ఈ హైదరాబాద్కి హలీం కోసం కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో హలీంని తినడమే కానీ ఆ హలీం మేకింగ్ ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ అంతా ఎలా చేస్తూ ఉంటారు, ఎక్కడ తయారు చేస్తారు, ఇవన్నీ మనకు తెలియదు. సో 25 yearsగా హలీం క్వాలిటీని సేమ్ కంటిన్యూ చేస్తూ 600కు పైగా నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ని సొంతం చేసుకున్న పిస్తా హౌస్ వారి హలీం ఎంతో మందికి ఫేవరెట్. ఇక్కడ పిస్తా హౌస్ మనం చూస్తే హైదరాబాద్లో 3 ప్లేసెస్లో హలీంని తయారు చేస్తూ ఉంటారు. అండ్ ఒక్క రోజులో చూస్తే ఆల్మోస్ట్ 10,000 kgల హలీం అనేది పిస్తా హౌస్ నుండి తయారై వేరే వేరే అవుట్లెట్స్కి వెళ్ళటం జరుగుతుంది. సో 10,000 kgలు తయారు చేస్తున్నారంటే అసలు ఎంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు, ఎన్ని కేజీల ఇంగ్రీడియంట్స్ అందులో వేసే మటన్ అయినా జీడిపప్పు, బాదం పప్పు, ఈ దినుసులు ఇవన్నీ ఎన్ని తీసుకొస్తున్నారు, సో ప్రాసెస్ అంతా అసలు ఎలా ఉంటుంది అనేదంతా కూడా మీకు నేను చూపించేందుకు సిద్ధమైపోయాను. నేను మీ ధన అండ్ ఐఆమ్ విత్ పృథ్వీ కెమెరామెన్. సో మేమిద్దరం కలిసి ఈరోజు పిస్తా హౌస్ వారి హలీం మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది అనేది మీకు చూపించబోతున్నాను. సో చేయండి. పిస్తా హౌస్ 25 years ఆఫ్ లెగసీ. అందులో 1997 నుండి హలీంని కూడా స్టార్ట్ చేశారు. అయితే హలీం అన్న పేరు వింటే చాలు అందరి నోరు ఊరిపోతోంది. మరి ఈ హలీంని ఇంట్రడ్యూస్ చేయటమే కాకుండా ఇంత రుచికరంగా తయారు చేస్తున్న ప్లేస్లో ఇప్పుడు నేనున్నాను. ఇక్కడ మేకింగ్ ఎలా ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ అందరికీ తెలిసిందే. ఫ్రెష్ మటన్ తీసుకొస్తారు అండ్ కల్తీ లేని నెయ్యి యూజ్ చేస్తూ ఉంటారు, బాదం పప్పు, అలా ఇలా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేసి హలీంని తయారు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పిస్తా హౌస్కి మాత్రం హలీం పెట్టింది పేరు అండ్ హలీంకి పిస్తా హౌస్ పెట్టింది పేరు. సో రెండింటినీ కూడా విడిగా చేసి మనం ఎక్కడా చెప్పలేము. మరి ఈ ప్రస్థానాన్ని సుదీర్ఘంగా కంటిన్యూ చేస్తూ హలీంని ఒక హైదరాబాద్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సరఫరా చేస్తూ ఈ లెగసీని కంటిన్యూ చేస్తున్న ఎండి మనతో పాటు ఉన్నారు. సో హలీం మేకింగ్ గురించి తర్వాత ఎలాగో చూపిస్తాను. సో ఈయనతో మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, మీ పేరు? My name is Mosi. I'm from Pista House. So it's a 25 years of legacy and ఇక్కడ హలీం అంటే ఫేమస్, అందరికీ తెలిసిందే. పిస్తా హౌస్ ఇస్ ఫేమస్ ఫర్ హలీం అండ్ బిర్యానీ అండ్ సో మెనీ అదర్ థింగ్స్. సో ప్రాసెస్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు అనేది వీ వాంట్ టు నో. So Pista House is famous for its halim. Since 1997 we are making halim, and when people come to Hyderabad and when they want to eat halim, the names come Pista House. Ramzan means halim and halim means Pista House. So all the people, they love Pista House halim, and the process what we are following is the same process since last two decades. We are following the same process. It's a manual process, no machines or no technology has been used. We follow all the traditional manual process. 6 to 7 hours we boil mutton, then we add wheat, then we add ghee, then we add all the spices and all, then we keep it dum for like around 1 hour. Then after 1 hour of dum process we do the gota like mashing all the mutton and mixing it properly. Then we add dals and then we it's ready to serve. And Pista House halim is there in 41 locations where you can find Pista House halim. And since 25 years we are making halim and it is loved by all. Apart from selling halim, taste also it's good for health.
Halim is contents of natural, like calcium, vitamins, and proteins. Very good in health. Very good for health actually. So if one ball of Halim is equals to one meal a day, and people they come to Pista House, they have Halim for taste also and for their benefits also, and we use quality of mutton. The pure potla meat what we use, with that also the taste also comes very good, and we have our own formula, our own process, our own recipe. Since 25 years we are following the same recipe. So with that and with the people love and support, we are selling good, and we are the largest Halim makers, and if you say Halim, the name comes Pista House. సో పిస్తా హౌస్ హలీం మేకింగ్ ప్రాసెస్ నేను మీకు చూపిస్తా అన్నాను. సో ఆ ప్రాసెస్ జరిగే ప్లేస్లోనే ప్రజెంట్ నేనున్నాను. ఆల్రెడీ మేకింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ నుండి తయారు చేసిన తర్వాత ఆల్మోస్ట్ 7,000 kgs వరకు హలీంని తయారు చేసి ఆల్ ఓవర్ హైదరాబాద్ కావచ్చు, స్టేట్లో ఉన్న అన్ని ప్లేసెస్కి, అలాగే స్టేట్లోనే కాదు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పార్సల్స్ పంపిస్తూ ఉంటారు. సో ఆ హలీం మేకింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఏమేం వేస్తారు, ఫస్ట్ ఏం వేయాలి, అంత ఫైన్ టేస్ట్, ఆ కమ్మదనం రావాలంటే అసలు ముందు ఎలా ఉడికించి, ఎంత ఉడికించిన తర్వాత ఏమేం వేశారు అనేవన్నీ కూడా ఇక్కడ మనం ఈ ప్రాసెస్ని చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాతో పాటు అసద్ గారు ఉన్నారు. వారితో అయితే ఫస్ట్ మాట్లాడదాం. హలో సార్. ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? Welcome to Pista House. I am very happy your team is coming to Pista House. Right now procedure start the last stage for Halim. This is the name of Ghota. This is the last stage the Halim. Then after he will ready to go the customer. Like they're mashing. Yeah, this is last mashing. This is a wood, big wood. This is a Hindi name is Ghota. This is at least half an hour to 35 minutes. He continue mashing. This meat and all ingredients is all the mix and really good Pista House taste. Okay. After that what they do? This is the final stage. Okay. This is the time is Ghota. Then next is only for dal paste, lentil paste and ghee. And this okay. This is a move the big containers and send to outlets. Last stage is adding the ghee. Only ghee. Okay. Then you have, after finish this one Ghota, then one big handi is 15 kg pure desi ghee. How much time they cook it? Actually, Halim making actually mutton is at least 6 to 7 hours, man. Okay. Totally Halim complete that 10 to 12 hours process, man. Before a long process. Evening time is meat come, doctor first is check and good and healthy bakra, Telangana potla, and he is the check. Then halal and making the pieces and go the kitchen and first wash the hygienic system. Then go the bhatti with mutton and green chilies first. After 4 to 5 hours, then ginger garlic paste and coriander. 3 to 4 hours after the boiling this one. This is a complete the procedure. This is a Ghota, Rava Ghota. Last lentil paste and ghee. Then Halim is complete. Then put in the big containers like this one. Go the all outlets. And ghee also own produced means आपके ghee पिस्ता हाउस का और नहीं ये हमारे पास आता है मोर्गन का घी आता है. ये स्पेशली हर साल हम लोग 25 more than 25 years is running the Halim business. The Morgan ghee use में. And how many people are working now? All Pista House. Yeah, in making process. Making process in the kitchen, I think 100 to 150% only for making process. Evening to till now, continue he the work in the kitchen, very hard work. Okay. It's like, is there any shifts or something? No, this is a divided the work. Some people is coming, put in the meat and green chilies. Then 8 hours, he people go, second shift is coming. These are continued process. I think 3 shifts. Will it be continued in the night also? Because the morning or
No, continue, also continue. This halim has already gone to all my outlets, then all clean and washed, waiting for 3 to 4 hours. At 12 o'clock is midnight, is mutton is coming, pieces and put in. All those, like this one. Continue process, 30 days mein. ఓకే, Thank you very much. Hyderabadi halim ki pehchan, Pista House. థ్యాంక్ యూ సో మచ్. సో మనం విన్నాం కదా, ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ అంతా కూడా బోన్స్ ఉంటాయి. మటన్ అంటేనే గట్టి గట్టిగా ఉండే బోన్స్, మనం తెలుగులో చెప్పాలంటే బోన్స్ని బొక్కలు అంటాము. అవన్నీ కూడా పీసెస్ లాగా కాకుండా మొత్తం పేస్ట్ లాగా అయిపోయి అవంతా మెత్తగా అవ్వాలి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారో ఆ ప్రాసెస్ అంతా చేయాలి అంటే దీన్ని ఇట్లాగా ఈ పెద్ద పెద్ద స్టిక్స్ అయితే ఉన్నాయో వాటితో మ్యాష్ చేస్తూ తిప్పుతూ ఆల్మోస్ట్ ఒక అరగంట పాటు వీటిని ఇట్లా తిప్పితే కానీ అది పేస్ట్ అవ్వదన్నమాట. నేను ట్రై చేయొచ్చా ఒకసారి? ఓకే, జస్ట్ ఓకే ఓకే, ఇది పట్టుకోవడానికే చాలా వెయిట్ ఉంది. సో ఓకే, ఇందులో తిప్పడం మన వల్ల కాదు, నాకు అర్థమవుతుంది. ఇది చాలా శ్రమతో కూడుకున్నదండి. నేనేదో ఈజీగా సింగిల్ హ్యాండ్తో తిప్పేద్దామని ట్రై చేస్తున్నాను కానీ ఇట్స్ ఓ మై గాడ్, చాలా కష్టం. ఇది మన వల్ల అయితే కాదు, ఇట్స్ అ హార్డ్ వర్క్, నాకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్. చూసాం కదా, చాలా కష్టం. ఏదో హలీం అంటే మనం నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది, అబ్బా ఎంత బాగుంది అన్న ఫీలింగ్లో ఉంటున్నాం కానీ ఇట్స్ హార్డ్ వర్క్. ఖచ్చితంగా చాలా శ్రమ పెట్టి చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళు తిప్పుతున్నది చూస్తున్నారు కదా, అలా హాఫ్ అన్ అవర్ పాటు తిప్పుతూనే ఉండాలి. సో అలా అయిన తర్వాత అది మెత్తగా అయ్యి దాన్ని బాక్సెస్లోకి తీసుకొని ఆ తర్వాత ఫైనల్గా మంచిగా కమ్మగా అనిపించే స్వచ్ఛమైన నెయ్యిని అందులో కలుపుతారు. అప్పుడు ఇక అవుట్లెట్స్కి అక్కడ నుండి పంపించడం జరుగుతుంది. ఆ హలీం తయారు చేసిన తర్వాత ఫైనల్గా ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు ఇక్కడ మేకింగ్ అంటే తయారు చేస్తున్నారు, లైవ్లో నేను ఇక్కడ చూస్తున్నాను కాబట్టి వన్స్ తయారైన తర్వాత ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో నా చేతికి వస్తుంది. సో టేస్ట్ చేసి హలీం ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు నేను చెప్తాను. ఫైనల్గా ద వెయిట్ ఈజ్ ఓవర్. ఇప్పటిదాకా మనం హలీం ఎట్లా తయారు చేస్తారు, చాలా శ్రమ ఉంటుంది, చాలా గంటలు వెయిట్ చేయాలి అండ్ మనం వెయిట్ చేసాం కూడా. సో ఫైనల్గా హలీం అయితే రెడీ అయిపోయింది. మనం చూస్తున్నాగా పైన తేలి ఆడుతున్న నెయ్యి. ఒక్కసారైనా టేస్ట్ చేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ సీజన్లో. సో ఫైనల్గా నా చేతిలోకి అయితే హలీం వచ్చేసింది. సో నేనైతే వెయిట్ చేయలేను. మరి ఎలా ఉంది ఏంటి అనేది అందరికీ తెలిసిందే, బట్ నేను కూడా ఒకసారి తిని టేస్ట్ చేసి మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తా. జస్ట్ ఇప్పుడే తీశారు బయటికి, సో వేడివేడిగా ఉంది. సో నోరు కాల్చుకోకుండా ఎలా ఉందో తిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సూపర్, నిజంగా మాటలు రావట్లేదు, చాలా బాగుంది. దీని గురించి మనం స్పెషల్గా చెప్పుకోకర్లేదు. అండ్ పిస్తా హౌస్ వాళ్ళ హలీం లాస్ట్ ఇయర్ ఎలా ఉందో, ఆ ముందు సంవత్సరంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే బాగుంది. అండ్ ఒక్క స్పూన్తో ఆగకూడదు, అంత బాగుంది. ఇందులో వేసిన ప్రతి ఒక్కటి కూడా టేస్ట్ తెలుస్తుంది. యాక్చువల్గా నెయ్యి కావచ్చు, మ్యాష్ చేసిన మటన్ కానీ, అందులో వేసిన రోజ్ పెటల్స్, ఎస్పెషల్లీ ఫ్రైడ్ ఆనియన్స్, ఇవన్నీ కూడా చాలా 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 బాగున్నాయి, చెప్పడానికి వీలేదు. యాక్చువల్గా ఇదొక కప్, ఈ క్వాంటిటీ ఏదైతే కనిపిస్తుందో ఇదొక్కటి తింటే చాలు. ఉపవాసం విరమించిన తర్వాత ముస్లిమ్స్ ఇదొక్కటి తింటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే ఉపవాసం అంతా చేసి వాళ్ళు విరమించే టైం వరకు, అంటే కంప్లీట్ రౌండ్ ద క్లాక్ ఒక రోజంతా ఇదొక్క దాంతోనే సరిపోతుంది. అంటే మనం డేలో బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, నైట్ మళ్ళీ డిన్నర్ చేస్తాం, ఇలా చాలా ఉంటాయి. సో దట్ మనకి కావాల్సిన ప్రోటీన్, విటమిన్స్ ఎక్సెట్రా మనకు అందుతున్నాయని మనం అందరం అనుకుంటాం. కానీ ఇదొక్క కప్పు తింటే చాలు, మనకు కావాల్సినంత ఎనర్జీతో పాటు బోలెడంత ప్రోటీన్ బాడీకి దొరుకుతుంది అండ్ మనం చాలా హెల్దీగా కూడా ఉంటాము. సో ఓవరాల్గా ఇది ఈరోజు మనం పిస్తా హౌస్లో వీళ్ళు ఏ రకంగా హలీంని తయారు చేస్తారు, ఆ మేకింగ్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత అసలు హలీం అవుట్పుట్
వన్స్ అందులోండి తీసిన తర్వాత ఇమ్మీడియట్గా ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మీకు నేను చూపించే ప్రయత్నం చేశాను. సో ఓవరాల్గా ఇది పిస్తా హౌస్ వారి హలీం మేకింగ్ ప్రాసెస్. నేను మీ ధన అండ్ నాతో పాటు కెమెరాన్ పృథ్వీ మీకు ఈరోజు ఈ హలీంని ఏ విధంగా తయారు చేస్తారు అనే ప్రాసెస్ అంతా చూపించారు ఫ్రమ్ అత్తాపూర్.